వినండి. వద్దు వద్దు వద్దు, తప్పుకోండి. నేను చెప్పేది దయచేసి వినండి. వద్దు, తిరిగి వెళ్ళండి. ఇప్పుడు కాదు, దయచేసి. నీ వస్త్రపు అంచు నిజంగా నీ అంచు మాత్రమే, నువ్వు అపవిత్రం కాలేదు. నా వస్త్రం ఎందుకు? నన్ను క్షమించండి, నేను అడిగి ఉండాల్సింది. నేను రోగంతో నన్ను 12 ఏళ్లుగా, నాకు రక్తస్రావం ఉంది, దాన్ని ఎవరు ఆపలేకపోయారు. కానీ నేను మీ వస్త్రపు చెంగు తాకగలిగితే చాలని నమ్మాను. నేను అనుకున్నది నిజమే. నా రక్తం ఆగిపోయింది. కుమార్తె, నేను ఎవరి కూతుర్ని కాను. ఇప్పుడు కుమార్తెవే. కుమార్తె, నిన్ను స్వస్థపరిచేది నా